శ్రీ గురుభ్యో నమః. ఓం హరికి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి కన్యరాశి వారికి 15వ తారీఖు 7వ నెల 2024, 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కన్యరాశి వారికి ఎలా ఉంటుంది, గ్రహ అనుగ్రహము ఈ రాశి వారికి ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి అనే దాని గురించి తెలియపరుస్తున్నాము. కర్కాటక రాశి వారు రవిగ్రహము లాభస్థానములో ఉన్నాడు. రవిగ్రహము లాభములో ఉండటం వలన ధనము ధాన్యము యత్న కార్యసిద్ధి, అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయి. ధనధాన్యములు పుష్కలంగా చేతికి ఏ వ్యాపార వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఉద్యోగస్తులకు కూడా బ్రహ్మాండంగా అద్భుతమైన కాలమని చెప్పవచ్చును. అయితే భాగ్యస్థానములో కుజగ్రహం ఉన్నాడు. భాగ్యస్థానంలో కుజగ్రహము ఉండటము వలన శరీర పీడ, పదవి గండము, రాజకీయ నాయకులకు ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఒత్తిడి, ఇబ్బందిగా సమస్యలు ఎక్కువగా వస్తాయి. తగు జాగ్రత్త వహించవలేను. గృహములో చిక్కులు, సమస్యలు, కష్టాలు వస్తాయి. జాగ్రత్తగా ఉండవలేను. బుధగ్రహము లాభస్థానములో ఉన్నాడు. బుధగ్రహము లాభస్థానములో ఉండటము వలన సుఖము, బంధుమిత్రాదులతోటి గౌరవము, పూజింపబడతాడు. రాజకీయ నాయకులకు విశేషమైన కాలమని చెప్పవచ్చును. విద్యార్థులకు మంచి కాలమని చెప్పవచ్చును. చదువుకునే పిల్లలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఉద్యోగస్తులకి అందరికీ కూడా లాభస్థానంలో బుధగ్రహం ఉండటం వలన విశేషమైనటువంటి ధన కటాక్షము కూడా కలగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధగ్రహం మంచి చేస్తాడు కన్యరాశి వారికి. అలాగని భాగ్యస్థానములో గురుగ్రహం ఉన్నాడు. ధనధాన్య లాభము, విందు వినోదము, వ్యాపారస్తులకు, ఫైనాన్సు వ్యాపారం చేసుకునే వాళ్లకు, చిత్ర పరిశ్రమ, నాటక రంగము, చిత్ర పరిశ్రమ, నాటక రంగము వారికి మాత్రం మంచి యోగకాలం అని చెప్పవచ్చును. శుక్రగ్రహము లాభస్థానములో ఉన్నాడు. కళాకారులకు, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు, ఫైనాన్స్గా వడ్డీ వ్యాపారం చేసేవారికి, వస్త్ర వ్యాపారస్తులకు, విద్యార్థులకు మంచి యోగకాలం అని చెప్పవచ్చును. శని షష్టములో ఉన్నాడు. శనిగ్రహము షష్టములో ఉండటం వలన నూతన గృహ నిర్మాణము చేయటము కానీ, వివాహ గృహములో శుభకార్యములు చేయటము కానీ, కొత్త గృహ నిర్మాణము చేయటము కానీ, భూములు కొనటము కానీ, వాహనములు కొనుగోలు చేయటము కానీ, ఇవన్నీ కూడా శుభ ఫలితాన్ని అందజేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వీరికి. రాహుగ్రహము సప్తమ స్థానంలో ఉన్నాడు. రాహుగ్రహము సప్తమ స్థానంలో ఉండటము వలన అనారోగ్యము, పొట్టకు సంబంధించినటువంటి జీర్ణాశయము, జీర్ణ మండలము కొంచెము అస్తవ్యస్తంగా ఉంటుంది. తగు జాగ్రత్త వహించవలేను. జీర్ణావస్థ, పొట్టకు సంబంధించిన వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించవలేను. జన్మస్థానంలో కేతుగ్రహం ఉన్నాడు. జన్మస్థానంలో కేతుగ్రహము ఉండటం వలన శత్రువుల వల్ల నష్టం జరగటానికి అవకాశం ఉన్నది. వాహన ప్రమాదాలు కలుగుతాయి. తగు జాగ్రత్త వహించవలేను. అయితే మీకు 9 గ్రహాలలో 6 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రము, అంటే 3 గ్రహాల్లో కుజుడు బాగలేడు, రాహుగ్రహం బాగలేదు, కేతుగ్రహం బాగలేదు. కేతువుకి, రాహుకి, కుజగ్రహానికి తప్పకుండా పరిహారం చేసుకోవలేను. పరిహారం చేసుకుంటే విశేషమైనటువంటి యోగకాలము కన్యరాశి వారికి విశేషమైనటువంటి ఫలితం వస్తున్నది. మీకు ఏమన్నా సలహాలు సందేహాలు కావాలంటే మా నెంబర్ను సంప్రదించండి. మా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. మీకు సలహాలు సందేహాలు, గ్రహ పరిహారము, రెమెడీస్ చక్కగా చెప్పగలను. సుఖినో భవ.